అభినయం దర్శనం ఆవేశంగా సమర్పించు తుప్పల్లో తోపులాట. అసలు ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడు? అభినయం దర్శిని పడుకోబెట్టి వీళ్ళు ఆయన మీద వంగుని ఏదో చేస్తున్నారు. ఈయన మెల్లగా లేచి నడుచుకుంటూ ఓ పక్క వచ్చి నిలబడ్డాడు. ఇక్కడితో సినిమా అయిపోయింది వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం. ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో మొత్తం సీన్ అంతా కవర్ చేశాడు. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్న. ఇలా డ్రామా చేస్తున్నాడు ఒక గుర్తింపు కోసం అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. డ్రామా అనుకునే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అభినయ్ మీద దాడి జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అభినయ్ మీద దాడి జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడా? ఐఎమ్ సారీ అబౌట్ అభినయ్ దర్శన్ డ్రామా. ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. నమస్తే. అభినయం దర్శనం ఆవేశంగా సమర్పించు తుప్పల్లో తోపులాట. నడుం పట్టు తొడ మీద కొట్టు. ఈ సినిమా రికార్డ్స్ అన్నింటినీ తిరగరాస్తుంది. ఒకే రోజు చిత్రీకరణ జరుపుకొని అదే రోజు విడుదలై అదే రోజు సాయంత్రానికి అట్రప్లాప్ అయిన సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా షూటింగ్ జరిగిన దగ్గర నుండి ఆ చిత్రీకరణలో లేదా డబ్బింగ్లో, ఎడిటింగ్, డైరెక్షన్ వీటన్నిటిలో జరిగినటువంటి టెక్నికల్ లోపాలేంటి, సాంకేతిక సమస్యలు ఏంటి, ఆ వీడియో ప్లే చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దాని మీద అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లోనే క్రిటిక్స్ అభ్యంతరం లేవనెత్తున్నారు. ఏంటంటే ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో మాస్కులు ధరించినటువంటి ఇంటర్నేషనల్ తీవ్రవాదులు, వాళ్ళు వెంటబడుతూ ఉన్నారు. వాళ్ళ చేతులు ఎలాంటి మారణాయుధాలు లేవు. వాళ్ళని చూసి వెహికల్లో ఉన్న వీళ్ళు ఎందుకు భయపడ్డారు, ఎందుకు పారిపోయారు? అవసరమైతే వాళ్ళని గుద్ది చంపేయచ్చు కదా, లేదా దొరకకుండా వెహికల్ ముందుకు పోనిచ్చేయచ్చు కదా. అసలు వెహికల్ ఆపాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఈ కారులో ఉన్న ఆర్టిస్టు స్పాంటేనియస్గా చాలా బాగా రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆ రాయి వచ్చి తగిలిన సౌండ్, ఆ సౌండ్కి ఇతనిచ్చిన రియాక్షన్ చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడి నుంచి సినిమాలో లాజిక్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ కారు కదులుతూ ఉంది కదా, రాయి వచ్చి తగిలింది. వెంటనే డ్రైవింగ్ చేసేటటువంటి అభినయం దర్శనం గారు హీరో గారు ఏమైపోయారు? ఎందుకంటే హీరో గారే డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పి తర్వాత వాళ్ళు రివీల్ చేశారు ట్విస్ట్. ఇప్పుడు కారులో రాయి పడంగానే అభినయం దర్శనం ఏమైపోయాడు? కారు ఆపేసి దూకేసి పరిగెత్తాడా? రాయి తగిలితే కారు ఎందుకు ఆపాలి అసలు? సినిమా మొత్తం ఇతనికి ఒకటే ఎక్స్ప్రెషన్, అంటే ఈ అరుపులే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉంది. అసలు ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడు? డోర్ ఓపెన్ చేసి నా కాలు లాగన్నాడు. ఆ కాలు బయటికి ఎందుకు పెట్టాడు? అవి భయంతో అరుస్తున్న అరుపుల్లా లేవు. వీడిని లాగారు, తర్వాత వాళ్ళు పారిపోయారా? అంటే దాగుడు మూతలు ఆడుతున్నారా వాళ్ళు? ఎందుకు లాగారు, ఎందుకు పారిపోయారు? వీడు ఫోన్ పట్టుకున్నాడు. అసలు వాళ్ళు మాస్కులు పెట్టుకుని వచ్చారు కదా, ఎవరికి దొరకకూడదని చెప్పి. వీడు ఫోన్ రికార్డ్ చేస్తుంటే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి? అంత కేర్ఫుల్గా ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫోన్ లాక్కుంటారు కదా. కాబట్టి ఇక్కడ కూడా సినిమాలో లాజిక్ మిస్ అయింది. ఇది చూడండి, సినిమాలో హైలైట్ సీన్ ఇది. ఇద్దరు అభినయం దర్శిని పడుకోబెట్టి వీళ్ళు ఆయన మీద వంగుని ఏదో చేస్తున్నారు. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి కామన్ గా ఉంటుంది. అయితే వీళ్ళు ఒంగుని కోడిని కోస్తారు కదా, కోడి మెడ కోస్తారు కదా, ఆ విధంగా అలాంటి యాక్టివిటీ ఏదైనా చేస్తున్నారా అని ఫస్ట్ ప్రేక్షకులకి డౌట్ వచ్చింది. చూద్దాం. ఇక్కడ ఎవరు అని పరిగెత్తి వెళ్తున్నాడు కదా, మధ్యలో ఒకడు ఎదురొచ్చాడు. అది ఎందుకు ఎదురొచ్చాడు, తర్వాత వీడిని ఎందుకు వదిలేసాడో అర్థం కాల. తీరా చూస్తే ఈ అటాక్ చేసిన వాళ్ళు కూడా ముగ్గురే. వీళ్ళు కారులో ముగ్గురు ఉన్నారు.
ఒక్కొక్కటి వీళ్ళు కూడా పందుల్లాగానే ఉన్నారు, మరి వీళ్ళు ఎందుకు తిరగబడలేదు అసలు? అమ్మా అయ్యారు అయ్యారు, అరే కళ్ళలో కారం కొట్టారు. రేడియోలో వ్యాఖ్యాతలు మనకి దృశ్యం అందుబాటులో ఉండదు కాబట్టి మనకు ఆ ఫీల్ కలగడానికి వాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు శ్రవణ మాధ్యమం ద్వారా మనకి కంటెంట్ చేరవేస్తున్నారు కాబట్టి. అలాగే వీడు కూడా ప్రేక్షకులకు వెళ్ళాలి, ఈ వీడియో ప్రేక్షకులకు వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. మా కళ్ళలో కారం కొట్ట మీరు ఫీల్ అవ్వండి అని చెప్తున్నాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఈ పడుకోబెట్టిన అభినయం దర్శన్ని వాళ్ళిద్దరూ ఏదో చేసి పారిపోయారు, వెళ్ళిపోయారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ అభినయం దర్శనం లేచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఓ పక్కన నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, బట్టలు అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు అటాక్ చేశారు, ఈయన మెల్లగా లేచి నడుచుకుంటూ ఓ పక్క వచ్చి నిలబడ్డాడు. ఇక్కడితో సినిమా అయిపోయింది వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం. కానీ తర్వాత ఏం ఆలోచిస్తున్నారని సరిపోదు, మనకు డోస్ సరిపోదు, బాగానే ఉన్నాడు కదా దుక్కలాగా, అసలు దెబ్బలయ్యి రక్తం ఏది అని చెప్పి ఆఫ్ ద రికార్డు బట్టలు దించుకోవటం, ఆ బ్లడ్ పోసుకోవటం, ఇదంతా తర్వాత క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ ఈ సీన్లో కూడా ఈ కెమెరామెన్ ఎవరైతే ఉన్నాడో వీడికి ఈ పారిపోతున్న దుండగులను రికార్డ్ చేయాలా, అభినయం దర్శనం రికార్డ్ చేయాలి, అర్థంగా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇటు పోవాలా ఇటు పోవాలి అర్థం కాక కాసేపు ఇటు తిప్పాడు, కాసేపు ఇటు తిప్పాడు. ఈ అభినయం దర్శనం ఏమనుకున్నాడంటే నేను ఫీల్డ్లో లేననుకున్నాడు. అంటే కెమెరా ఫ్రేమ్ ఎంతవరకు పెట్టాడో వాడికి తెలియదు కదా, వాడు పక్కకు పోయి నిలబడ్డాడు అంతే, నేను ఫీల్డ్లో లేననుకుని. సరే ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డ్ అయిపోయింది. మరి బయటికి ఎలా వచ్చింది అంటే ఈ కుమ్ములాట అయిపోయిన తర్వాత వెంటనే జనాన్ని పిలిచేశారు. జనాన్ని పిలిచిన తర్వాత ఈ సినిమాని ఎడిటింగ్ చేసుకోవడం వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు అభినయం దర్శనం డైరెక్టర్ కదా, ఆ డైరెక్టర్ అందులో పాత్రధారి అవ్వటం, ఎడిటింగ్ చేయడానికి టైం లేకపోవడం వల్ల ఆ తీసినటువంటి కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ చేసేసారు. కాబట్టి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయో అవి కత్తిరించుకుని రిలీజ్ చేయడానికి వాళ్ళకి స్పేస్ లేదు, మొత్తం ఫార్వర్డ్ కొట్టేశారు. నా కొడుకులు పోయారు ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయగానే ఇందాకడ దుక్కలాగా నిలబడ్డ అభినయ్ పడిపోయి ఉన్నాడు, డ్రాయర్ చిరిగిపోయింది, రక్తం వస్తుంది. వాళ్ళు ఏం చేశారో తెలియదు. అయ్యారు అయ్యారు అరే సుధా ఏంట్రా రే అయిపోయిందిరా. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చూడండి, బ్రైట్గా కళ్ళు ఇలా తెరిచి, అది హైలైట్ అసలు. అయ్యారు చంపేశారు, అయ్యగారు చంపేశారు. ఇది కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగా. ఇప్పుడు కూడా వాడు ఒరే 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 ఒక్కటే ఫ్లో మెయింటైన్ చేస్తున్నాడు, చాలా ఎబ్బెట్టుగా ఉంది ఇది. ఇక్కడ ఈ ఫ్రేమ్లో ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఈ ఆర్టిస్ట్ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ మారిపోయింది. ఫస్ట్ ఇతను వచ్చి ఈ అభినయాన్ని పట్టుకుని లేపుతున్నాడు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరికీ అర్థం కాని కథాంశం ఏంటండి ఇందులో, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఏ విధంగా అటాక్ చేద్దాం అనుకున్నారు. ముగ్గురు వచ్చి పోని అటాక్ చేశారు, బీరు బాటిల్స్తో పొడిచారు అని చెప్తున్నారు కదా, ఎక్కడ పొడిచారు? శరీరం మీద గాయాలని కనపడట్లేదు. చంపేయాలని వచ్చారా? చంపేయాలని వచ్చిన వాళ్ళు పడుకోబెట్టి అంత మానభంగం చేశారు కదా, వాళ్ళు చంపేయడం ఈజీగా కదా, చంపేయచ్చు కదా, ఎందుకు చంపలేదు? చంపడానికి వచ్చిన వాడు డ్రైవర్ దించుతాడా? అంటే వాళ్ళు వచ్చింది చంపడానికి, రేపు చేయడానికి వచ్చారేమో అనే డౌట్ వస్తుంది ఇక్కడ చాలామందికి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇంత రేపు జరిగినా కూడా అభినయం గారి విగ్గు ఊడిపోలేదు. అన్న ఆటో ఏమైనా వచ్చిందా? ఆటో 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 ఈ జనాన్ని పిలిచేశారు. అంటే పాపం వీళ్ళందరూ ఆర్టిస్టులు కాదులే, వీళ్ళు న్యాచురల్ పబ్లిక్ అనమాట. ఈ వైట్ షర్ట్ అతను ఇంతకుముందు అక్కడ అభినయం పట్టుకుని లేపాడు కదా, మోసుకుని వచ్చిన సీన్ కూడా ఉంది. అతను ఈ జనాలు వచ్చే టైంకి పడిపోయి ఉన్నాడు. అంటే ఒకడు పడిపోతే సరిపోదు, ఇద్దరు పడిపోతేనే దానికి ఎఫెక్ట్ వస్తుంది అని అనుకున్నారు. జనం రాకముందు ఆ పిల్లోడు యాక్టివ్గానే ఉన్నట్లుగానే చూపించారు సినిమాలో. జనాలు వచ్చేటప్పటికి పడిపోయాడు. ఇక్కడ చూసారా ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషను,
కాళ్ళు ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకుని రుద్దేస్తుంటే ఆ బాధతో విలవలాడిపోతున్నట్లుగా ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో మొత్తం సీన్ అంతా కవర్ చేశాడు. నాగార్జున గారు ఏమన్నారంటే, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు. ఇక్కడి నుంచి సినిమా హాస్పిటల్కి షిఫ్ట్ అయింది. ముందు ట్రీట్మెంట్. అసలు స్పృహలో లేకుండా అన్ని గంటల పాటు అలా పడి ఉండడానికి కారణం ఏంటి? దెబ్బలు ఎక్కడ తగిలాయి? ఏదో చిన్న చిన్న గీతలు కనపడుతున్నాయి, అదేదో కలర్ లాగా ఇంకు కనపడుతుంది. అంతకుమించి అసలు దెబ్బలు ఎక్కడ తగిలినాయి? కత్తులతో పొడిచారా, బీర్ బాటిల్తో ఎక్కడ గుచ్చారా, పలానా చోట గాయమైంది, ఎక్కడా లేదు. బ్లడ్ పోతుంది, ముందు బ్లడ్ పోతుందా? అక్కడ ఫ్యాన్ ఇంకా స్పీడ్ తిరగదా? హలో అని అయి చూడండి, వస్తుందా? కనిపిస్తున్నానా? కనిపిస్తున్నానా మీకు? కనిపించట్లేదా? ఎట్లా ఉంది నీకు? హలో అని ఎట్లుందని మీకు? మాట్లాడలేదా? ఇది పడుకోబెట్టు. ఇక్కడ ఈ వైట్ షర్ట్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, మెయిన్ ఆర్టిస్ట్ని డామినేట్ చేసేలా నటించాడు వాళ్ళు. ఈయన ఎత్తేసారు, స్పృహ కోల్పోయాడు. చూడండి, అభినయం డామినేట్ చేసేసాడు అసలు. కానీ అభినయం తెలిసిన ఏమనుకున్నాను పడుకుని, నువ్వెంత న్యాచురల్గా యాక్ట్ చేసినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అంతా నా సైడే ఉన్నారు. ప్రైజ్ మనీ పద్మశ్రీ ఫిక్స్ అయిపో. చూస్తున్నా కదా, బీపీ ఎక్కువ ఉందమ్మా. ఎస్పీ హోటల్ చూడాలి, కొద్దిగా కొంచెం చెయ్యి పట్టండి. ఇది చిత్రీకరణ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాలు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు 2 బైకులా 3 బైకులా తెలీదు. ఓకే. ముందుగా ఈడెవడ శ్యామ్ అంట, వీడు ఫోన్ చేశాడు. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఉన్నాడో ఒకడికి ఫోన్ చేశాడు. వీడు ఎక్కడ హిందూ వ్యతిరేకమైన కంటెంట్ ఏదైనా కనపడుతుందా, అక్కడికి వెళ్ళి బొక్కలు ఎత్తుదామని చూస్తా ఉంటాడంట వీడు. 2, 3 మొత్తానికి అర్థం కాలా. ఇప్పుడు ముందు గుడ్లు కొట్టారు కదా, ఫస్ట్ మనకు కనపడింది 2 బైకులే. గుడ్లు కొట్టారు. గుడ్లు కొట్టినప్పుడు అయ్యగారు ఏం చేసినాడంటే ఆడ టర్నింగ్ ఉంది రైట్ సైడ్. ఓకే. కొండ మీదకి పశువులు వెళ్ళేదా కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళే టర్నింగ్ కల్లి ఎమ్మటనే కట్టు కొట్టేసినాడు. ఓకే. కట్టు కొట్టేసిన ఎమ్మటనే మరి లోపల ఉన్నట్టున్నారు ఇద్దరు. ఓకే. లోపల ఇద్దరు ఉన్నారా లేకపోతే వెనకబడ్డారా అర్థం కాలేదు. మనకి వెంటనే రాళ్ళు తీసుకొని వెనక ముందు వేసేసినారు. ఓకే. ఇదేదో కారం కొట్టారన్నావు కదా కంట్లో, ఫస్ట్ నువ్వు ఆ కారం ఏదో కొట్టారని అన్నారుగా, అర్థం కాలేదన్నా, ఇంకా కన్ఫ్యూజ్ లో స్క్రిప్ట్ మర్చిపోయాడు. ముందు ఏది చెప్పాలో తర్వాత ఏది చెప్పాలో ఆర్డర్ మర్చిపోయాడు. మొత్తం భయపడిపోయినాం. వాళ్ళు ఏం జల్లినారా ఏందనేది మనకు అర్థం కాలే. ఓకే. అది మనకు అసలు గుడ్లు కొట్టి సరికే కారు వెంటనే అర్థమైపోయింది. ఇంకా అయ్యగారు వీడియోది అన్నాడు. నేను వెనక కూర్చొని ఉన్న అయ్యగారి దగ్గర ఒక పోరగాడు ఉంటాడు, వాడు అయ్యగారు ముందు కూర్చున్నారు. అంటే మెయిన్ ఆర్టిస్ట్ అనమాట. ఉరి 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 అన్నాడు కదా ఆడేయుడు. తర్వాత హాస్పిటల్లో అభినయం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాడో చూద్దాం. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర అని నేను అనుకుంటున్నానండి. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గంచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రనారాయణవా? ఈయన రాబోయే 29 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో పెను బీభత్సాన్ని సృష్టించి 175 నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేని గెలిపించేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేసి ముఖ్యమంత్రి అయిపోతున్నాడనే భయంతో రాజకీయ కుట్రదారులు కుట్ర చేశారు వీడి మీద. ఇప్పుడు భరోసా పొలిటికల్ పార్టీలో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి పెద్ద కట్టు ఉంది చూడండి, ఎందుకంటే నెక్స్ట్ సీన్లో కట్టు ఉండదు మళ్ళీ. నేనండి మీ అభినయ్ దర్శన్ వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. గెస్ట్ ఆర్టిస్ట్ ఈవిడ, పేరు తెలీదు. మరి రీసెంట్గా మాకు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే మా అన్నయ్యకి ఎక్కడ దాడి జరిగింది అని చెప్పి వార్త తెలిసింది. ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను చూడండి. ఎలా అంటే చాలా దారుణంగా కొట్టారు, కత్తితో పొడిచారంట. అలాగే గాజు సీసాలు ఉంటాయి కదా, వాటిని సగంగా పగలగొట్టి వాటితో పొడిచారంట. కత్తులతో గాజు సీసాలతో పొడిచారు, గాయాలు కనపడవు. మరి అలాంటప్పుడు లాజిక్ లేకుండా చెప్పేటప్పుడు తుపాకీ గుళ్ళతో కాల్చారని కూడా చెప్పుకోవచ్చు కదా. ఇక శవం దొరికితే రాబందులు వాలినట్లుగా ఎక్కడైతే హిందువుల్ని హిందుత్వాన్ని టార్గెట్ చేయడానికి కాస్తంత చిన్న స్కోప్ ఉంది అని అనిపిస్తే అక్కడ వాలిపోతాయి కదా కొన్ని రాబందులు. వీడి దగ్గరికి 2 రాబందులు వెళ్ళాయి. ఆ మేక తోకగాడు ఒకడు, అజయ్ బాబు గాడు ఒకడు. ఇది డ్రామా అంటున్నారు. అభినయ్ దర్శన్ కావాలనే ఇదంతా డ్రామా చేస్తున్నాడు. ఎవరు కూడా క్రైస్తవ మీటింగులకు కానీ దళిత కులాల మీటింగులకు అతను పిలవట్లేదు కాబట్టి ఇలా డ్రామా చేస్తున్నాడు ఒక గుర్తింపు కోసం అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. డ్రామా అనుకునే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, హ్యాపీగా డ్రామా అనుకోండి. ముందే కంగ్రాచులేషన్ చెప్పేసాడు. ఎలా కనిపెట్టారా బాబు మీరు? నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోస్లో మీరు చెట్ల దగ్గర నిలబడి ఉన్నారు. అంటే అప్పటికి మీ పైన దాడి జరిగిందా లేకపోతే ఏంటి అసలు నిలబడి చూస్తూ ఉన్నారు? వాళ్ళు ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిపోయి ఫస్ట్ స్టమక్లో
గాజు దాంతో బాటిల్తో బీర్ బాటిల్ పొడవడం చూశారు. అప్పుడు నేను ఇలా తప్పించుకునే ప్రయత్నంలో గీతలు పడ్డాయి. గీతలు పడగానే నేను వాళ్ళని తోసి లేచి నిలబడి వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. అందుకే రోడ్డు మీద మనుషులు వెళ్తూ ఉంటారు. ఆ రోడ్డు నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఇదంతా జరిగింది. దిట్టమైన అడవి కాదు అది. మా మనుషులను చూసి వెళ్ళిపోయి దాక్కున్నారు. అప్పుడు నేను లేచి నిలబడ్డాను. ఇంకొక వర్షన్ యాడ్ చేసుకుని ఏం చెప్తున్నాడంటే, రోడ్డు దగ్గరలో జరిగింది కాబట్టి అక్కడ మనుషుల్ని చూసి వాళ్ళు పారిపోయారు అని చెప్తున్నాడు. మనుషులను చూసి వాళ్ళు పారిపోయినప్పుడు మీరు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చేయచ్చు కదా, లేదా రోడ్డు మీద వెళ్తున్న మనుషులు మీరే అరిచి పిలవచ్చు కదా, వాళ్ళు పారిపోతారు కదా. సినిమా అక్కడితో ఎండ్ అయిపోతుంది కదా. అంటే వాళ్ళు పారిపోయి తిరిగి వచ్చేదాకా నువ్వు చెట్ల మధ్యలో నక్కాల్సిన అవసరం ఏంటి? అంటే బయటికి వెళ్తున్న జనానికి కనపడకుండా దాక్కోవాల్సింది వాళ్ళా నువ్వా? నువ్వెందుకు దాక్కున్నావు? దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాను. నిలబడి చూసేసరికి మరలా వచ్చి అటాక్ చేశారు. నెక్స్ట్ అటాక్లో ఇదంతా జరిగింది. మళ్ళీ రెండోసారి అటాక్ చేసి డ్రాయించేసారు, కొట్టారు. ఈసారి దారుణంగా కొట్టారని చెప్తున్నావు కదా. ఫస్ట్ సారి పిన్ టు పిన్ అన్నీ రికార్డ్ చేసినాడు. కెమెరామెన్ ఏమైపోయాడు? అయ్యారు నీ పక్కనే ఉన్నాడు కదా, రెండోసారి కొట్టినప్పుడు ఎందుకు రికార్డ్ చేయలేదు మరి? అది అంటే కూర్చొని చాలా జాగ్రత్తగా డ్రాయింగ్ చించుకోవాలి కదా మీరు, అందుకని రికార్డ్ అవ్వలేదు అది. ఇప్పుడు ఈ దెబ్బలు ఏదైతే ఉన్నాయో ఇదంతా గాజుతోనా లేకపోతే ఏదైనా చాకులతో? మొత్తము బీర్ బాటిల్ గ్లాస్తో మొత్తం ప్రతి గాయం కూడా ఏది మొత్తం కూడా మొత్తం గాయాలు అక్కడ. మర్చిపోయా, ఇందాక లెఫ్ట్ హ్యాండ్ పెద్ద కట్టు కట్టాడు కదా, అక్కడ ఏం లేదు, శుభ్రంగా ఉన్నాడు చూడండి. అభినయ్ మీద దాడి జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు అంటాడు. అభినయ్ మీద దాడి జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడా? తర్వాత వాళ్ళు వీడియో పెట్టాడు, అభినయ్ నీ వల్ల నేను బలైపోయారా అని. కానీ ఏ మాటకి ఆ మాటే ఈ అభినయం ఎంతమందిని ఎరుపులు చేశాడంటే, హర్ష్ కుమార్ కూడా వచ్చాడు, హర్ష్ కుమార్ కూడా ఎరుపైపోయాడు. అది కూడా చెప్తా. నేను ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, అభినయ్ ఒకవేళ క్రైస్తవ ప్రపంచాన్ని మోసగించడానికి నేమ్ కోసమో ఫేమ్ కోసమో ఇదంతా చేశాడు అనే ఆధారాలతో మీరు నిరూపించగలిగితే అభినయ్ మీ చేతులకు అప్పచెప్తాం, మీరు ఏమైనా చేసుకోండి. మాకెందురా, మేమేం చేస్తారండి, మీరేం పిసుక్కోండి ఆడితో కలిసి. నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాం. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. భాను మేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు. అందరూ కలిసి అదే కట్లు కట్టారు కదా, కట్లు జాగ్రత్త కట్టుకొని అడిగి. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఏం పీకు ఇప్పుడు వెళ్ళి ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. ఆడ జుట్టు నా బొచ్చులు అనుకుంటున్నాడు. ఈ దాడికి క్రైస్తవ్యానికి ముడి పెట్టద్దు. ఇది మతపరమైనటువంటి దాడి 100% కాదు. అసలు ఇది హిందుత్వానికి సంబంధించింది కాదు, అంటే హిందువులు నా మీద దాడి చేశారని చెప్పి ఎవరో కూడా ముడిపెట్టొద్దు అని చెప్తున్నాడు కదా. ఫస్ట్ వీళ్ళ వెర్షన్ ఇది కాదు, అది ప్లే చేస్తా వినండి. కాకపోతే ఏంటంటే సార్, వాళ్ళు కొట్టేటప్పుడు రే పాస్టర్ నువ్వు ఎందుకురా మతమార్పిడి చేస్తూ ఏజెన్సీలు నాశనం చేస్తావేంట్రా నువ్వు అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందండి. అదే జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయారు అనేసి అక్కడ ఉంటే ఉపాధి పని వాళ్ళు కానీ లైవ్ లో ఉన్నటువంటి అక్కడ చూస్తున్న చిన్నపిల్లలు కానీ చెప్పడం జరిగింది. అది ఫస్ట్ వీళ్ళ వెర్షన్ ఏంటంటే, ఇది హిందువుల మీదకి తోసేద్దాం, హిందుత్వవాదులు జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చి అటాక్ చేశారు, ఏంద్రా మతమార్పిడి చేస్తున్నావు అని చెప్పి అని ఒక వెర్షన్ క్రియేట్ చేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే పాస్టర్లు తండోపతండాలుగా క్రైస్తవులందరూ గొర్రెల్లాగా గుంపులుగా వచ్చి పోటెత్తుతారు, వీడికి సంఘీభావం తెలియజేస్తారు, క్రైస్తవులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేస్తారు. ప్రవీణ్ పగడాల ఇష్యూ చూశాడు కదా, అక్కడ ఎమోషన్స్ రెచ్చగొట్టి జనాలు రోడ్డు మీద రప్పించడం కానీ అల్లర్లు చేయడం ఇవన్నీ చేశారు కదా. ఆ విధంగా క్రైస్తవులందరూ రెస్పాండ్ అవుతారు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగల, ఎవడూ పట్టించుకోవాలా, అంటే పెద్దగా నమ్మలేదు. ఈ తుప్పాయి పాస్టర్లు 2-3 ఉన్నారు ఎరుపులు. ఆ కేఏపాలు ఒకడు పని పాటలు అక్కడ ఉంటాడు కదా, వాడు ఒకడు ఉన్నాడు, హర్ష కుమారు ఇది తీసేసిన తహసీల్దార్ లాంటాడు. వీళ్ళిద్దరు ఎవరు, ఈ మేక తోగ్గాడు, అజయ్ కుమార్ గాడు, మొత్తం ఈ 4-5 తప్ప ఎవరు రెస్పాండ్ అవ్వాలా. ఎందుకంటే ముందు నుంచి వీడి మీద డౌట్ ఉంది, వీడు వెధవా అని చెప్పి. అలాగే ఆ సీన్ చూస్తే ఆ సీన్స్ అన్నీ కూడా డొల్లగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కనుక రెస్పాండ్ అయితే ఇరుక్కుపోతాం, వెయిట్ చేద్దాం, 2 రోజులు ఆగితే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని చెప్పి కాస్త బుర్రన పాస్టర్లు ఆలోచిస్తూ అలా ఉండిపోయారు. దీంతో వీడు అనుకున్న రెస్పాన్స్ రాలేదు కాబట్టి క్రైస్తవుల దగ్గర నుండి ఇది జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు మనం హిందువులకి హిందుత్వానికి ఎగనెస్ట్ అన్నట్లుగా వెళ్తే అసలు వచ్చే సపోర్ట్ కూడా పోయిద్ది. ఇప్పుడు ఇది మానవత్వంతో రెస్పాండ్ అయ్యేలాగా, అన్ని మతాలకి అతీతంగా హిందువులు కూడా స్పందించేలాగా చేయాలి అని అంటే ఇది రాజకీయపరమైన దాడి అని మార్చాలి అని స్క్రిప్ట్ మార్చుకున్నాడు ఎవడు, ఈ అభినయం గాడు. ముందు క్రియేట్ చేద్దాం అనుకుంది, తోసేద్దాం అనుకుంది హిందువుల మీదకే. అక్కడ అనుకున్నది నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు వెర్షన్ మార్చాడు, అది విందాం.
ఇది మతపరమైనటువంటి దాడి 100% కాదు. కాదన్నా, ఇక్కడ ఇది ఒక మాట కేవలం రాజకీయపరమైనటువంటి- ఒక మాట అన్న, ఇది మీరు క్రైస్తవ పాస్టర్ అభినయ దర్శనగా మీరు చలామణి అవుతున్నారు. మతపరమైనటువంటి దాడి జరగలేదు అంటే ఇందులో ఇక్కడ హిందువులకి ఏం సంబంధం లేదని మీరే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. అది ఓకేనా? అంతేనా? హిందువులకి ఏం సంబంధం లేదు కదా? అంటే వీళ్ళిద్దరూ, ఈ అజయ్ బాబు గారు, ఈ మేక తోకగాడు, వీళ్ళిద్దరు వెళ్ళి హిందువుల మీదకి తోసేద్దాం, కొంచెం క్రియేట్ చేద్దాం అని చెప్పి కాస్త మసాలా తొలుదాని వచ్చారు వీళ్ళు. వాడు అది కాదని వెర్షన్ మార్చేటప్పుడు వీళ్ళకి నచ్చలా. అందుకే అజయ్ బాబు గారు ఏమంటాడంటే, ఆ పందిగాడు, ఇది అభినయ్ వెర్షన్గానే మేము చూస్తాం కానీ వాస్తవంగా మేము అది కాదు అని చెప్తున్నాడు. కరుణాకర్ సుబ్బున కావచ్చు, లేకపోతే లలిత్ కుమార్ కావచ్చు, మరికొంతమంది మీ గురించి ఎంతో వల్గర్ గా పెట్టారు. ఎందుకంటే మరి మీ మీద ఎలాంటి వ్యతిరేకత లేనప్పుడు మీ గురించి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు? అది వీడు ఆ ప్రవీణ్ పగడాల డెత్ అప్పుడు కూడా మా మీద దోసేద్దామని చూసాడు వీడు. ఇప్పుడు కూడా ఇదే పోస్టులు పెట్టింది మేము ఒక్కలమేనా? క్రైస్తవులు పాస్టర్లు కూడా పోస్టులు పెట్టారు ఇదంతా ఫేక్ లాగా ఉందని చెప్పి. అయినా సరే ఏదో ఒక విధంగా మా పేర్లు తీసుకురావాలి ఇక్కడ. తర్వాత ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఆర్టిస్ట్ ఆ పిల్లోడు ఒకడు వీడియోలోనే చెప్పేశాడు అసలు ఏం జరిగింది అనేది. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం ఇంకా ఈ జాన్ బెనడి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మాకున్న ఒక సమాచారం ఏంటంటే, ఎవరినైతే హైర్ చేసుకున్నారో ఈ విధంగా దాడి చేయాలి అని చెప్పి వాళ్ళకి వీళ్ళు పేమెంట్ ఇచ్చారు. ఎలా? ఫోన్పే చేశారంట. వీళ్ళు ఎంత ఎరుపులంటే వాళ్ళకి క్యాష్ కూడా అలా డైరెక్ట్ ఫోన్పే చేసేసారంట. అంటే ఇక్కడ ఎరుపులు అనుకోవడానికి కూడా లేదు. ఈ అభినయం అనేవాడు ప్రవీణ్ పగడాల కేసుని బాగా స్టడీ చేశాడు. అక్కడ ఏం తేలింది వీడికి? ఎన్ని ఎవిడెన్సులు కళ్ళ ముందు ఉన్నా, సీసీ ఫుటేజ్లు ఉన్నా, ఫోన్పే ట్రాన్సాక్షన్స్, ప్రవీణ్ పగడాల ఫోన్ నుంచి వైన్ షాప్కి ట్రాన్సాక్షన్స్ ఉన్నా, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా జనాల్లో ఎమోషన్స్ రైజ్ అయితే, ముఖ్యంగా వాళ్ళ గొర్రెల్లో అవేవి పట్టించుకోరు, గుడ్డిగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మరీ మనం అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నా మీద దాడి జరిగింది, నన్ను చంపేయాలనుకున్నారు, ఈ విధంగా జనాలు రెచ్చగొడితే చాలు. ఇంకా ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా, అవసరమైతే వాడు ఒక వర్షం చెప్పాడు, పోలీసులది ఏముందో 4 బీకి నాతో కూడా ఇదంతా డ్రామా అని చెప్పిస్తారు. కాబట్టి ఇంకెవరైనా ఇది డ్రామా అని చెప్పినా కూడా పోలీసు దెబ్బలు తట్టుకోలేక అలా తీసుకోవాలి తప్ప వాళ్ళు నిజం ఒప్పుకున్నట్లు కాదు అని కూడా వీడు ముందే జనాలు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇదంతా ఈ కేస్ స్టడీ అంతా ఎక్కడ చేసాడు? ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ అప్పుడు చూశాడు. అప్పటి నుంచే ఈ అజయ్ బాబు గాడు, పందిగాడు, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు దేనికి? చచ్చిపోవడానికి. వీళ్ళిద్దరికి కాంపిటీషన్ వచ్చేసింది. నన్ను చంపుతానంటున్నారు. రోజుకు ఒక స్టేట్మెంట్. ఓ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఉంటుంది, అమ్మో ఈరోజు ఒకసారి కూడా చచ్చిపోలేదేంటి అని ఉరిదలు తీసుకుంటాడు వీళ్ళు. అవును, ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోయానేంటి? అలాగే ఈరోజు ఒక్కసారన్నా నన్ను చంపేస్తానని పోస్ట్ పెట్టలేదేంటి అని చెప్పి ఒక రీలో ఒక పోస్ట్ పెట్టేసి, ఈ రోజులలో చంపుతాలు ఎట్లున్నారు మొత్తం బాధులు అని చెప్పి వాడు ఒక రీల్ పెట్టి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి వీళ్ళకి కాంపిటీషన్ మొదలైందనమాట. ప్రవీణ్ పగడాల తర్వాత నేనే అని చెప్పి పోటీ పడుతున్నారు వీళ్ళు. ఎందుకని ఆ క్రెడిట్ అంత హైప్ రావాలి వీళ్ళకి. ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు. ఇది కానీ అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా, దేవుడు సత్యం తెలుసు కదా మీకు. రెండోది, రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. వీడు ఒకడు మిగిలిపోయాడు భూమి మీద. దేవుడు మర్చిపోయాడా, వదిలేశాడా అర్థం కావట్లా. తర్వాత రాజకీయ నిరుద్యోగి హర్ష్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఫేస్బుక్లో ఈ అభినయాన్ని చూసి ఒక పోస్ట్ పెట్టాడు. తర్వాత తప్పు తెలుసుకుని
క్షమాపణ చెప్తూ పోస్ట్ పెట్టాడు. ఐఎమ్ సారీ అబౌట్ అభినయ్ దర్శన్ డ్రామా. ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. నిజమే అనుకుని పెట్టిన FB పోస్ట్ని డిలీట్ చేస్తున్నాను. మరి ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఎవిడెన్స్లు బయటకు వచ్చినాయి కదరా, అప్పుడు ఎందుకు నువ్వు క్షమాపణ చెప్పలేదు? ఎందుకంటే అప్పుడు జనాలు సపోర్ట్ చేస్తున్నారు. అది అబద్ధం అని తేలినా, ఇది హత్య అని ప్రచారం చేశారు కదా, అది అబద్ధం, యాక్సిడెంటు, తాగి చచ్చిపోయాడు అనే విషయాలు రుజువైనా కూడా ఆ రిపోర్ట్స్ ఇవ్వడం కొంచెం లేట్ అయ్యేటప్పటికి, అంటే పోలీసులు ఎవిడెన్స్లు సేకరించడానికి కొంచెం టైం తీసుకున్నారు కదా, ఈలోపు వీళ్ళు ఫుల్గా జనాలు రెచ్చగొట్టేశారు. అప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే ఎవిడెన్స్లు తీసుకొచ్చినా మేము నమ్మం అనే స్థితికి వచ్చేసారు. కాబట్టి జనాలు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఎవిడెన్స్లు వచ్చినా వీడు క్షమాపణ చెప్పలా. ఇప్పుడు వీడికి జనాలు సపోర్ట్ లేదు. ఈ అభినయం గడికి జనాలు విరగబడిపోయి రోడ్ల మీదకి వచ్చేసి మా అభినయం మీద దాడి చేస్తారా ఠాట్ టూట్ అనేవాడు ఎవడూ లేడు. ఇక్కడ జనాలు సపోర్ట్ లేదు కాబట్టి, ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడు. ఈ వైట్ షర్ట్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అతని టెస్ట్ మనీ కూడా ఉంది. అదేందో నన్ను పైకి కింద చేశారు. ఓకే, ఇద్దరు వ్యక్తులు నన్ను పైకి కింద చేశారు. నేను స్పృహ కోల్పోయాను. నాకు చెయ్యి కాలు విరిగిందన్న. నువ్వు కాలు చేయి విరిగితే నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు మాతో? అన్నా కాలు చేయి విరిగితే నువ్వు మాతో ఎట్లా మాట్లాడగలుగుతున్నావు? బయటకు వచ్చి కాలు చేయి విరిచేసి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఫోన్ ఇలా పట్టుకుని సెల్ఫీ వీడియో మాట్లాడుతున్నాడు. పైగా కోమాలో ఉన్నాడు, కోమాలో నుంచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. సో ఓవరాల్గా సినిమా ప్రీ ప్రొడక్షను ఏదైతే నా మీద దాడి జరగబోతుందని చెప్పి ముందే ప్రిపేర్ చేసుకున్నాడు, అది ప్రీ ప్రొడక్షను. సినిమా చిత్రీకరణ, తర్వాత పోస్ట్ ప్రొడక్షను, సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కలిపి మీకు చూపించాను. అలవాటు లేని వాడు అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు కలిపోయినట్లుగా రాఘోపాలరావు అంటాడు కదా, ఓహర్ నీ తస్సారావులో బోర్డు, నీ స్కిట్ కామెడీ షోకి ఎక్కువ, రియాలిటీ షోకి తక్కువలాగా ఉంది అంటాడు. అలా మనం మార్చుకోవాలన్నమాట. సరే, అలా తయారైంది ఇది. కానీ మడిసి అన్నాక కాసేంత కళాపోషణ ఉండాలన్నట్లుగా ఏదో ఒక ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఇది హత్యా ప్రయత్నం కంటే కూడా కొంతమంది బలాత్కార నిపుణులు ఇతని మీద బలప్రయోగం చేశారు అన్న విధంగా అది తయారైంది. ఆ విధంగా చిత్రీకరణ జరిగింది. ఇలాంటి దరిద్రాలు ఇవన్నీ, ఈ పాపిష్టి పనులు కానీ, ఈ లంగాకోరి పనులు ఇవన్నీ కూడా కేవలం క్రైస్తవంలోనే, క్రైస్తవ మాఫియాలోనే ఇవి సాధ్యం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.